హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆంజనేయులు గారు. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు వచ్చేసి మనకి ఒక్కొక్కసారి చెవులో ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది కదా, దురద రావడం, మనకి ఏదో జారిపోతున్నట్టు, ఏదో లోపలికి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం అది అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవడానికి చెవులో సేఫ్టీ పిన్స్ పెట్టి తీయడం, లేదంటే ఇయర్ బడ్స్ పెట్టడం, లేదంటే ఏది ఉంటుంది ఆ టైంలో, కీ ఉంటే కీ పెట్టడం, పెన్ ఉంటే పెన్ పెట్టడం, అట్లా చేస్తూ ఉంటాం. దానివల్ల ఇయర్కి ఎంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందంటారు? అండ్ అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? యూజువల్గా చాలామంది ఏంటంటే అలవాట్లు అంటే చెవులో దురద రాంగలోనే కాటన్ బడ్స్ కానీ పెన్ను క్యాప్లు కానీ కీస్ కానీ ఇలాంటివి పెడుతుంటారండి. పెట్టేసి అంటూ ఉంటారు, అది ఇంకా దురద ఎక్కువైనట్టుంటుంది, ఇంకా అంటూ ఉంటారు అన్నమాట. యూజువల్గా ఈ హ్యాబిట్ కానీ ఈ విధంగా చేయటం కానీ మంచిది కాదండి. ఎందుకంటే మనం ఏ హార్డ్ ఆబ్జెక్ట్ పెట్టినా కూడా ఆ చెవులో స్కిన్ డ్యామేజ్ అయినట్లయితే చీము గడ్డ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన చేతి మీద తక్కువ కానీ మన బయట చెవులో ఎస్పెషలీ ఆ కార్టిలేజినస్ పోర్షన్, బోనీ పోర్షన్ అంటాం. కార్టిలేజినస్ పోర్షన్ అయితే చీము గడ్డలు వస్తాయి, బోనీ పోర్షన్ అయితే బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఇంకొంచెం రేర్గా అనేదానికన్నా కామన్గా కూడా చూసేది ఏంటంటే కొంతమంది చెవులో కాటన్ బడ్ పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు కానీ ఎవరన్నా వచ్చి వాళ్ళకి తెలియదు కదా చేతులు ఏముందని, చేతి మీద ఏదో పట్టుకోపోతారు. ఆ ఫోర్స్కి ఆ కాటన్ బడ్ లోపలికి వెళ్ళిపోయి చెవి గూబకు రంధ్రం పడ్డ ఇన్సిడెంట్స్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. అది పిల్లలు చేసేటప్పుడు పెద్దోళ్ళ నుంచి కానీ, పెద్దోళ్ళు చేసేటప్పుడు పిల్లల నుంచి కానీ. యూజువల్గా మనం అట్లా చేసేటప్పుడు ఆ ఏరియాలో మనకు ప్రెషర్ పడితే ఎవరన్నా ఫోర్స్గా తగిలినా ఆ కాటన్ బడ్ కానీ ఆ పెన్నుకి ఆ షార్ప్నెస్ కానీ లోపలికి వెళ్ళిపోయి ఆ ఇయర్ డ్రమ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకు సాధారణంగా బయట చెవులో అయితే చీముగడ్డలు రావటం, బ్లడ్ రావటం, ఇయర్ డ్రమ్ డ్యామేజ్ కావటం జరుగుతుందన్నమాట. సో ఈ కాటన్ బడ్స్ పెట్టి తిప్పటం వలన ఇంకోటి ఏంటంటే మెయిన్గా లాంగ్ టర్మ్ డ్యామేజ్ అయ్యేది. కంటిన్యూస్గా మనం దాంతో గీగుతూ ఉన్నాం అనుకోండి, పైన ఉన్న సూపర్ఫిషియల్ హెల్తీ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ వచ్చి ఇంకా పర్సిస్టెంట్గా మనకి దురద వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నార్మల్గా ఉండే ఆ లూబ్రికెంట్ గ్లాండ్స్ ఏవైతే సబేషియస్ గ్లాండ్స్ మిగతా గ్లాండ్స్ ఉంటాయో, అంటే అక్కడ నుంచి సెక్రీషన్స్ వచ్చి మన స్కిన్ని వెట్టుగా ఉంచి దురద రాకుండా చేస్తాయి. యూజువల్గా మనం ఎప్పుడైనా కూడా డ్రై హాట్ వెదర్లో ఉంటే మన స్కిన్ అంతా దురద వస్తుంటుంది. అందుకనే మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటాం. సేమ్ మనకి చెవులో ఏంటంటే ఆ స్వెట్ గ్లాండ్స్ కానీ ఆ సబేషియస్ గ్లాండ్స్ కానీ వాటి నుంచి సెక్రీషన్స్ వచ్చి స్కిన్ డ్రై కాకుండా చేస్తారనమాట. మనం ఈ విధంగా చేయటం వలన ఆ గ్లాండ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఫైబ్రోసిస్ వచ్చి ఇంకా పర్సిస్టెంట్గా దురద ఉండటం, స్కేలీ వైట్ ఫ్లేక్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ రూపంలో కానీ, క్రానిక్ ఎఫెక్ట్స్ డెర్మటైటిస్ ఆర్ స్కిన్ డ్యామేజ్ రూపంలో కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దురద ఉంటే ఎప్పుడన్నా జస్ట్ బయట నుంచి ఇట్ట అనుకొని వేరే పనిలో బిజీగా ఉంటే ఎక్కువ మందికి తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్గా దురద ఉన్నట్లయితే ఒకసారి చెవిని ఎగ్జామినేషన్ చేయించుకోవటం మంచిది. ఓన్లీ దురద ఉందంటే సాధారణంగా ఏంటంటే చెవులో గుబిలు ఉంటే ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. అది సింపుల్గా మనం క్లీన్ చేసినట్లయితే అది పోతుంది. కొంతమంది ఆ గుబిల్ని ఈ కాటన్ బడ్తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఏదైనా మనం ఆబ్జెక్ట్ని తీయాలంటే దాన్ని వెనక వైపు వెళ్ళి తీయాలి. ఇప్పుడు మనం కాటన్ బడ్ పెడితే ఏమవుతుంది, దాన్ని ముందు నుంచి ఇంకా లోపలికి పుష్ చేస్తూ ఉంటుంది. దానివల్ల గుబులు ఎక్కువ అవుతుంటుంది, పెయిన్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా గుబులు ఉంటే సెల్ఫ్ క్లీనింగ్ చేయొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చక్కగా మైక్రోస్కోప్కి అందరిలో సేఫ్గా 100% ఆ గుబుల్ని మనం క్లియర్ చేయొచ్చు. సో సెకండ్, ఇది దురదతో పాటు అంటే మనకి ఇచ్చింగు డిస్కంఫర్ట్తో పాటు పెయిన్ ఉన్నట్లయితే సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అండి. యూజువల్గా ఉన్నప్పుడు మనం కాటన్ బడ్ పెట్టినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైద్ది. ఎందుకంటే ఇన్ఫ్లమేటెడ్ స్కిన్ మీద అది ఇంకా మనం ట్రమటైజ్ చేస్తే అది ఇంకా ఎక్కువైద్ది అన్నమాట. సో యూజువల్గా మనకి చెవులో డిస్కంఫర్ట్ ఉన్నా, పెయిన్ ఉన్నా, దురద ఉన్నా, నీరు వచ్చినట్టున్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకోవటం మంచిది. అలానే ఈ స్కిన్ ఎప్పుడన్నా మనం ఈ కాటన్ బడ్తో తీసేటప్పుడు పెయిన్ వస్తుందన్నా కూడా డాక్టర్తో చేయించుకోవాలి. ఎందుకంటే చీముగడ్డలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ చీముగడ్డలను కనుక మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతాయి. అలానే ఏదన్నా ఆ కాటన్ బడ్ లోపల ఫోర్స్ఫుల్గా తగిలి చెవిగూబుకి రంధ్రం పడినట్లయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం
మైక్రోస్కోప్లో జెల్ ఫోమ్ ప్యాచ్ ద్వారా ప్యాచ్ చేసి దాన్ని మనం ఆపరేషన్ లేకుండానే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఎవరికన్నా ఈ ఎక్కువసేపు దురదుండి ఎక్కువ తిప్పటం వలన స్కిన్ డ్యామేజ్ అయి ఉన్నట్లయితే వాళ్ళ లోపల ఈ డ్రైనేజ్ తగ్గటానికి ఆయింట్మెంట్ ఇస్తాం. డిఫరెంట్ ఆయింట్మెంట్, క్లోబిలెట్రిన్సాల్ క్రీము ఇలాంటివి ఇచ్చి మనం ఆ డ్రైనేజ్ని తగ్గించి ఏమైనా నార్మల్ సెల్స్ ఉంటే అవి నార్మల్గా గ్రో అవుట్ చేసినట్లయితే ఈ దురద తగ్గిపోయిద్ది. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న పేషెంట్లు మనకి ఎట్టి పరిస్థితిలోనూ చెవిని కాటన్ బడ్తో శుభ్రం చేయొద్దు. అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే, సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది చాలా డేంజరస్ ఇన్ఫెక్షను. ఎప్పుడైనా కూడా షుగర్ పేషెంట్ ఏమాత్రం చెవిలో పెయిన్ ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా క్యూర్ చేసుకోవటం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ ప్రికాషన్స్ అన్ని పాటిస్తే కూడా ఇయర్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.